నా పేరు మానవ రామారావు అండి. మాది గానుపాడు గ్రామం అండి, చంద్రగొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి, తెలంగాణ స్టేట్ అండి. నేను ఆన్లైన్ ద్వారా స్వస్తిక్ సీడ్లు బుక్ చేశానండి. 25 ప్యాకెట్లు తెచ్చా, బుక్ చేశానండి. 2 ఎకరాలు వేసానండి. మొలక శాతం బాగుందండి, ఏరు వ్యవస్థ బాగుంది, మంచిగా వెడల్పు ఉంది. కింద నుంచి బాగా ఎక్కువ ఉన్నాయి కొమ్మలు, బాగా చిక్కటి కాపు అండి. బాగా చూడండి, బాగా ఇదిగా ఉంది. కింద నుంచి చెట్టు బాగా బలంగా ఉంది, చాలా ఏపుగా ఉంది. మంచిగా తెగులు కూడా తక్కువేనండి, ముడత కూడా పెద్దగా రాలేదండి, ఒక్కసారి కూడా రాలేదు అసలు ముడత. కింద నుంచి కొమ్మలు వచ్చినాయి, చాలా బాగుంది సార్. వెరైటీ ఏది చూసినా బాగా కాసింది సార్. మొత్తం ఈ వాతావరణ పరిస్థితి ఈ సంవత్సరం బాగలేదు కదండి సార్, అయినా కూడా బాగుంది సార్. ఇక్కడ ఎట్టయినా కష్టమైన పరిస్థితి కదా ఈ సంవత్సరం. చాలా మంది స్టేట్ మొత్తం కూడా చాలా ప్రాబ్లం ఉంది. మన ఇష్టం ఇది బాగానే కాసిందండి, మంచిగానే ఉంది, నాకు బాగా నచ్చింది సార్. హిల్ట్ అనేది రాలేదండి, మెయిన్ బెట్టగా తట్టుకుంటుందండి. వర్షం ఎక్కువైనా కూడా తట్టుకుంటుందండి. ఒకవేళ వర్షానికి ఎక్కడన్నా బాడ వల్ల నీళ్ళు ఎక్కడన్నా ఆగినా, ఒక 2-3 రోజులు ఆగినా సార్, మళ్ళీ వారం తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ అదే చెట్టు యథావిధిగా మన మంచి గ్లోయింగ్ ఉంటుంది సార్. మళ్ళీ పచ్చదనం వచ్చేసింది, ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. వేరే రకాలు అయితే చచ్చిపోతాయండి విత్తనాలు, ఈ విత్తనం చావలేదండి చెట్లు. ఇప్పుడు వేరే రకాలు కొంచెం కింది పక్క వేరే తీసినండి 1 ఎకరం, దాంట్లో మొత్తం చెట్లు చచ్చిపోయినాయండి. దీంట్లో రాలా, చచ్చిపోవటం అనేది లేదండి. బెట్టకైనా తట్టుకుంటుంది, వర్షాలకైనా తట్టుకుంటుంది సార్. దీనివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు సార్, బాగుంది. బాగా చిక్కటి కాపండి, మామూలుగా అసలు ఎంత చిక్కటి కాపు నేను ఎప్పుడు చూడలేదండి. 2-3 స్టెప్పులు అయితే పక్కా వచ్చిందండి. వేరే రకాలతో పోల్చుకుంటే ఇది దగ్గరగా కాపులు బాగా ఉన్నాయి సార్. వేరే రకాలతో పోలితే ముడత తక్కువ అండి, బాగా మంచిగా ఉంటుంది, బాగా ఉంది. ఏ మందు కొట్టినా ఎమ్మటే 4 రోజుల్లో ఎమ్మటే రిజల్ట్ కనపడుతూనే ఉంది సార్. షైనింగ్ కూడా మంచిగా కనపడుతుంది. మందు కొట్టిన 4-5 రోజుల తర్వాత బాగానే కనపడుతుంది సార్. ఏ మందు కొట్టిన మిగతా రకాలతో పోల్చుకుంటే స్వస్తిక్ సేజ బాగుంది సార్. తెగుళ్ళు తక్కువేనండి దీనికి. నేను మామూలుగా ఈ మచ్చకి సంబంధించిన ఏమి కొట్టలే అసలు. అంటే తెగులు ముందు కూడా నేను పెద్దగా తక్కువ కొట్టిన, కానీ అయినా కూడా నాకు ఇక్కడ తాలిగాయ కూడా కాలేదు సార్. మెయిన్ అసలు హైలైట్ ఏంటంటే అసలు తాలిగాయ కాల దీంట్లో, అసలు తాలిగాయ అసలు పెద్ద కాలేదండి. అసలు వేరే రకాలతో పోల్చుకుంటే నేను కింద ఇంకొక ఎకరన్నర వేసిందండి, దానికి కొంచెం తాలిగా బాగా వచ్చింది, కానీ దీంట్లో అసలు తాలిగాయ రాలేదు సార్. ఇది బాగుంది సార్. కాయ కూడా మంచి కలరు, మార్కెటింగ్ డిమాండింగ్ బాగుంది కాయ. వేరే రకాలతో పోలిస్తే నల్లి అయితే తక్కువ అండి, చాలా ఎండుక మంచి కలర్ ఉంటుందండి, ఎరుపు రంగు ఉంటుందండి మంచిగా. గింజ అయితే బాగుంది, కాటా కూడా బాగా వస్తుంది. దీనికి 100 నుంచి 120 దాకా ఉంటాయండి. గింజలు బాగున్నాయి దీంట్లో, ప్రతి కాయలో కూడా గింజలు బాగున్నాయి. తెగులు తక్కువ అండి దీనికి, బూస్ తెగులు ఏం రాలేదు సార్. కాయ మచ్చకు కూడా ఏం రాలేదు, వర్షాలు బాగా పడ్డాయి అయినా కూడా రాలేదు. ఎందుకో తెగులు తక్కువ అనిపించింది సార్. నేను ఎప్పుడు వేయలేదు, ఈ 5 సంవత్సరాలు తీసుకున్నా బాగుంది సార్. మళ్ళీ బుక్ చేశాను సార్, మళ్ళీ ఒక 2 ఎకరాలు మళ్ళీ బుక్ చేశాను. వేరే రకాల మీద ఇది ఎక్కువే కొంటున్నారు, 400-500 ఎక్కువే కొంటున్నారు. మార్కెట్ వాల్యుయేషన్ బాగుందండి, బాగుంది కాయ కూడా. ఫస్ట్ సైడ్ వచ్చిన వాళ్ళు 4-5 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు సార్. ఏం మందు కొట్టాలో మనం కూడా అడిగితే సలహాలు చెప్తున్నారు, కొడుతున్నారు. నేను కూడా ఫోన్ చేస్తే ఏం మందు కొట్టాలా, నల్లికి ఏం కొట్టాలా, ముడతలకి ఏం కొట్టాలా అని, పురుకు కానీ దేనికైనా చెప్పేది సార్. వాళ్ళే చెప్పేది, నేను కూడా అడిగి కొట్టేవాడిని అప్పుడప్పుడు. బాగానే నాకు రిజల్ట్ అనిపించింది సార్, మంచిగానే ఉంది. మరి వాళ్ళు చెప్పిన కొట్టబట్టే నేను ఈ కాపు చూడగలిగాను. కావాలంటే చూడండి, వీడియో తీసి చూపించుకోండి, బాగుంది ఎక్కడ చూసినా. మందుల వల్ల ఉపయోగం ఉంది. స్వస్తిక్ చేసి 25 ప్యాకెట్లు వేసానండి, 2 ఎకరాలు సుమారు వేసిన. ఫస్ట్ కటింగ్ కి 16 క్వింటాలు వచ్చిందండి, ఎకరానికి 8 క్వింటాల లెక్క. ఎకరానికి అనుకూలంగా ఉంటే 35 క్వింటాలు పక్క వచ్చిందండి. ఇంకా 40 క్వింటాల పైన అయితే స్వస్తిక్ తేజ అంటే అందరూ వేసుకోవచ్చు, చాలా బాగుంది సార్. కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు సార్. ఇది మళ్ళీ కూడా నేను బుక్ చేశాను సార్, 25 ప్యాకెట్లు మళ్ళీ 2 ఎకరాలు వేయడానికి బుక్ చేశాను సార్. స్వస్తిక్ తేజ.